హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? కొంచెం హ్యాండ్ పెయిన్ తగ్గిందండి, బట్ పూర్తిగా అయితే తగ్గలేదు. అరిచేతిలో ప్లస్ మణికట్టులో ఇంజెక్షన్ చేశారు. చేసేటప్పుడు చాలా పెయిన్గా ఉంది, కానీ తర్వాత ఈ పెయిన్ అయితే తగ్గిందండి కొంచెం. మొన్న నేను పోస్ట్ చేసిన ఆత్మాభిమానం స్టోరీని మీరందరూ ఎంతో ఆదరించారు. ఆ మాత్రం ఆదరణ చాలండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మధ్య అస్సలు వ్యూస్ రావటం లేదు కదా, ఆ వ్యూస్ చూసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరేనండి, సోది చెప్తూ కూర్చుంటే సరిపోదు కదా, ఇక కథలోకి వెళ్దామా? అందమైన మనసు. ఈ కథని కూడా ఆత్మాభిమానంలాగే ఆదరించాలని కోరుకుంటూ ఇక కథలోకి వెళ్దామా? మధురిమ. మనిషి ఎంత అందమైనదో మనసు కూడా అంతే అందమైనది. బాపు బొమ్మల అందంగా ఉంటుంది. అమ్మా, నేను ఆశ్రమం వరకు వెళ్ళి వస్తాను అంది మధురిమ. ఆదివారం రోజు కూడా మాతో పాటు ఇంట్లో ఉండవా? అయినా పెళ్లి కావలసిన పిల్లవి. ఎక్కడైనా సినిమాలని, షికార్లని, షాపింగ్స్ అని, ఫ్రెండ్స్ అని తిరుగుతారు. నువ్వేంటంటే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పట్టుకొని తిరుగుతావు. ఈ వయసులో నీకెందుకే ఇవన్నీ? అందరిలో హ్యాపీగా ఉండొచ్చు కదా అంది భారతి. అమ్మా, నాకు వాళ్లకు సేవ చేయటంలో చాలా సంతోషం ఉంటుంది. అయినా రోజు నీతోనే ఉంటున్నా కదమ్మా. లంచ్కి ఇంటికి వచ్చేస్తా కదా, అప్పటి నుంచి పడుకునే వరకు మళ్ళీ నీతోనే ఉంటా కదా. వాళ్ళందరూ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారని ఏదో దేవతని చూసినట్లు చూస్తారు. వాళ్ళ కళ్ళల్లో కనిపించే ప్రేమ చూస్తే నేను చేసేది చాలా చిన్నది అనిపిస్తుంది. ఒకసారి నువ్వు కూడా రా అమ్మా, నీకే అర్థమవుతుంది అంది మధురిమ. చాలేవే తల్లి, నాకు మీ అందరికీ సేవ చేయటమే సరిపోతుంది. ఇంకా వాళ్ళ సేవ నేనెక్కడ చేయను? రేపు పెళ్ళైతే నీకు కూడా తెలుస్తుందిలే, ఇంటికంటే ఏదీ ముఖ్యం కాదని. సర్లే, నువ్వెళ్ళు. ఇదిగో లడ్డూలు, కారం బూందీ చేశాను, తీసుకెళ్ళి అక్కడ అందరికీ ఇవ్వు అని పెద్ద బాక్స్ కవర్లో పెట్టి ఇచ్చింది. మా అమ్మ బంగారం, నువ్వు ఎప్పుడూ అక్కడికి రాలేదు, కానీ అందరికీ నువ్వు తెలుసమ్మా. నీ ఫోటో చూపించి మా అమ్మ మీకోసం ఇవన్నీ పంపింది అని చెప్తాను. వాళ్ళు ఎంత సంతోషపడతారని, తమ కోసం ఒకరిలా శ్రద్ధగా వండి పంపించారని. వాళ్ళకి దీంతో కడుపు నిండదు, కానీ దీనిలో నీ అమ్మ ప్రేమ చూస్తారు వాళ్ళు. ఈసారి నువ్వు తప్పకుండా రావాలి. వాళ్ళంతా నిన్ను అడుగుతూ ఉంటారు, అమ్మని ఎప్పుడు చూపిస్తావక్కా అని. బామ్మలు, తాతయ్యలు అయితే మా కోసం ఇంత ప్రేమగా ఇవన్నీ చేసి పంపించే మా కూతుర్ని మాకెప్పుడు చూపిస్తావమ్మా అంటారు. త్వరలోనే చూపిస్తానని చెప్తాను. ఎప్పుడూ ఇలాగే చెప్తావు, కానీ ఒక్కసారి కూడా అమ్మను తీసుకురావు, మాకు చూడాలనిపిస్తుంది అంటున్నారమ్మా వాళ్ళందరూ. ఒక్కసారి వీలు చేసుకోమ్మా, ఎక్కువ టైం వద్దులే, వెళ్ళి కాసేపు అలా ఉండి వచ్చేద్దాము అంది శారదతో. సరేలేవే, ఒకరోజు వీలు చూసుకొని మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే. ఇంకా వంట కాలేదు. మీ అక్కకి ఈరోజు దమ్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్ కావాలంట. ఈరోజు కుదరదులే, మధ్యాహ్నం అక్కని చూసుకోవటానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. నువ్వు త్వరగా వచ్చేసేయి, ఎక్కువ లేట్ చేయకు అని చెప్పింది. వాట్? ఆ మాట ఇంత ఆలస్యంగానమ్మా చెప్పేది? అబ్బాయి ఎవరు, ఏ ఊరు, ఏం చేస్తుంటాడు అని అడిగింది. ఎవరైతే ఏముందులేమ్మా, మీ అక్కకి నచ్చాలి కదా, ఆ తర్వాత కనుక్కుందాంలే అన్ని వివరాలు అని నీరసంగాని లోపలికి వెళ్ళింది శారద. శారదకి పెద్ద కూతురు పెళ్లి చూపులతో విసుగు వచ్చేసింది. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక వంక పెడుతోంది. ఒకడికి హైట్ తక్కువ అంటుంది, ఒకడికి కలర్ తక్కువ అంటుంది, ఒకడికి జాబ్ తక్కువ అంటుంది, ఇంకొకడికి ముక్కు వంకర అంటుంది. ఇలా వచ్చిన సంబంధానికల్లా ఏదో ఒకటి వంకలు పెడుతూనే ఉంది. పోయినసారి వచ్చిన సంబంధానికైతే మరీ దారుణంగా ఆ అబ్బాయికి జుట్టు ఒత్తుగా లేదు, పల్చగా ఉందని వంక పెట్టింది. అసలు కూతురికి ఎలాంటి వాడు నచ్చుతాడో అర్థం కాక తలలు పట్టుకున్నారు శారద, ఆమె భర్త సుధాకర్. మధురిమ ఆర్ఫనైజ్కి వెళ్తూ మధ్యలో పిల్లలకి బుక్స్, పెన్సిల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వెళ్ళింది. మధురిమ బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఆమెకు వచ్చే శాలరీలో సగం పైనే ఇలానే ఖర్చు చేస్తూ ఉంటుంది. తండ్రి కూడా ఏమీ అనడు, నీ సంపాదన నీ ఇష్టం, నీకేం చేస్తే హ్యాపీగా ఉంటుందో అలాగే చెయ్యి అంటాడు. ఆయనకి కూతుర్లంటే ప్రాణం. మనోజ్ఞ పిచ్చి పనులతో ఆమె అంటే ఈ మధ్య తరచుగా ఆమె మీద కోప్పడుతూ ఉన్నాడు. మధురిమ పనులు, పద్ధతులు, ఇంత చిన్న వయసులోనే పిచ్చి పిచ్చి పనులతో టైం వేస్ట్ చేయకుండా సమాజ సేవ చేయటం ఆయనకు చాలా ఇష్టం.
నా బంగారం, నా తల్లి మధుమ్మ అంటాడు. అన్నీ తీసుకుని ఆర్ఫనైజ్కి వెళ్ళింది. పిల్లలందరూ అక్క అక్క అంటూ ఆమె చుట్టూ చేరారు. అక్కడందరూ మానసిక వికలాంగులు. వాళ్ళ చేష్టలు వింత వింతగా ఉంటాయి. నీట్నెస్ కూడా తెలియదు. నోటి వెంట చొంగ కార్చుకుంటూ ఉంటారు చాలామంది. అది వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంది. అది తుడుచుకోవాలని కూడా వాళ్ళకి తెలియదు. అందరికీ కర్చీఫ్స్ కొనిచ్చి పిన్నీస్తో డ్రెస్కి అటాచ్ చేసుకోమని, అప్పుడప్పుడు మూతి ముక్కు మొహం తుడుచుకోమని వాళ్లకు నేర్పింది. అయినా కూడా కొంతమందికి అస్తమానం అలా కారుతూనే ఉంటుంది. అది వాళ్లకు తెలియదు పాపం. అలాంటి వాళ్లను కూడా మధురిమ అస్సలు చేదరించుకోదు. పిల్లలందరినీ దగ్గరికి తీసుకుంటుంది. చక్కగా వాళ్ళకి రేమ్స్ అవి నేర్పుతుంది. వాళ్ళలో కొంతమంది డ్రాయింగ్ చాలా చక్కగా వేస్తారు. వాళ్ళకి డ్రాయింగ్ పేపర్స్, క్రేయాన్స్, స్కెచెస్ తెచ్చిస్తుంది. మధురిమ రాగానే వాళ్ళంతా చుట్టూ చేరి ఈ వారం నుంచి తాము కొత్తగా ఏం చేసింది ఉత్సాహంగా చెబుతూ ఉంటారు. అలాంటి టైంలో ఆర్ఫనైజ్కి వచ్చాడు విక్రమ్ నంద. అతను నేరుగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఆర్ఫనైజ్ నడిపే ఆర్గనైజర్తో కాసేపు మాట్లాడి ఆవిడకి ఓ భారీ విరాళం చెక్ రూపంలో ఇచ్చి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ లోటు లేకుండా చూసుకోండి. మీకు ఏదైనా అవసరమైతే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. ఇది మా తాత నానమ్మల పేరుతో కట్టిన ఆర్ఫనైజ్. ఇక్కడ ఎవరికి ఎలాంటి లోటు జరగడానికి వీల్లేదు అని ఆమెతో మాట్లాడుతూనే ఆ పిల్లలతో కలిసి హ్యాపీగా వాళ్లతో కబుర్లు చెబుతూ వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ చూస్తూ బాగా వేసిన వారికి చిన్న చిన్న ప్రైజెస్ ఇస్తుంది. అందరూ చప్పట్లు కొడుతున్నారు. వచ్చి ఆమెకు ముద్దులు పెడుతున్నారు. చొంగ కారుతున్న వాళ్ళ ముద్దుల్ని ఆమె అసహ్యించుకోకుండా ప్రేమగా స్వీకరిస్తుంది. ఎవరు మేడం ఆ అమ్మాయి అన్నాడు ఆశ్చర్యంగా. అంత చిన్న ఏజ్ అమ్మాయి వచ్చి ఆర్ఫనైజ్లో పిల్లలతో టైం స్పెండ్ చేయటం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. తను మధురిమ సార్, ప్రతి సండే ఇక్కడికి వస్తుంది. పిల్లలతో కలిసి తను చిన్నపిల్లగా మారిపోతుంది. వాళ్ళందరికీ తనంటే చాలా ప్రేమ. ఓల్డేజ్ హోమ్లో ఉన్న తాత నానమ్మలు కూడా ఆమెను చూడగానే తమ మనవరాలు వచ్చినట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు. తను వస్తూ పిల్లల కోసం ఇంటి నుంచి ఏదో ఒకటి చేయించుకొని తెస్తుంది. అక్క వచ్చిందంటే ఏదో ఒకటి తెస్తుందని వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనమేమీ పెట్టడం లేదని కాదు. వాళ్ళ అక్క ప్రేమతో చాక్లెట్ ఇచ్చినా కూడా ఆ పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వాళ్ళంతా ఎవరి ప్రేమకి నోచుకొని అభాగ్యులు కదా సార్. ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే కరిగిపోతారు. ప్రాణాలిచ్చేంత ప్రేమను ఏర్పరచుకుంటారు అని చెప్తున్న ఆమె మాటలు వింటూ మధురమనే చూస్తున్నాడు. అందమైన ఆమె రూపం, స్వచ్ఛమైన ఆమె నవ్వు తొలిచూపులోనే అతన్ని ఆకట్టుకున్నాయి. ఆమె వివరాలు తెలుసా అని అడిగాడు. తను ఈ మధ్యనే బీటెక్ పూర్తయి సంవత్సరం నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది అని చెప్పింది. వచ్చిన శాలరీలో చాలా వరకు ఈ పిల్లల కోసమే ఖర్చు పెడుతూ ఉంటుంది. ఎందుకమ్మా, విక్రమ్ సార్ ఎప్పటికప్పుడు ఫండ్స్ ఇస్తూనే ఉంటారు. ఇలాంటివి అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలన్నా మేము చూసుకుంటాము. నువ్వు ఊరికే వస్తే చాలు అని అన్నా వినదు. ప్లీజ్ ఆంటీ, ఇది నా తృప్తి కోసం. సార్ లాంటి గొప్ప వాళ్లతో నాకు పోటీనా? నా సంతోషం కోసం ఏదో ఉడతా భక్తిగా చేస్తూ ఉంటాను. దానికి మీరు కాదని వద్దాంటీ అని బతిమాలుతుంది. ఏమీ చేయలేక సరే అంటుంటాను అని చెప్పింది సరితాదేవి. సరే నేను వెళ్ళి వస్తానండి అని బయటికి వచ్చి ఆమెను ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. మధురిమ విక్రమ్ని గమనించలేదు. తన గొడవలో తను ఉంది. మనోజ్ఞకి ఆ రోజు 99వ పెళ్లి చూపులు. ఇవేం కుదిరేవా చచ్చేవా అని తల్లి తండ్రి ముందుగానే ఆ సంబంధం మీద కూడా ఆశలు వదిలేసుకున్నారు. మనోజ్ఞ అలాగే చేసింది. అతనికి ముక్కు కొంచెం వంకరగా ఉంది, నాకు నచ్చలేదు అని చెప్పింది. వాళ్ళు వెళ్ళినాక తల్లి తండ్రి మనోజ్ఞని కోప్పడ్డారు. ఏంటిది మనో, తమాషా అనుకుంటున్నావా? అతనికి ఏమైంది? మంచి జాబ్, నెలకి 2 లక్షల శాలరీ, చక్కని రంగు, మంచి రూపం, హైటు వెయిటు బాగుంది. బుర్రా బొర్రా రెండూ లేవు. నువ్వు కోరుకున్నట్లు జుట్టు కూడా ఒత్తుగానే ఉంది. మాటలు కూడా సౌమ్యంగా ఎంత చక్కగా ఉన్నాయి. అతను మాట్లాడుతుంటే వినాలనిపిస్తోంది. ఇలాంటి సంబంధానికి కూడా నువ్వు వంకలు పెడితే ఇంకా మేమేం చేయలేము అంది శారద. అసలు నీకు ఎలాంటి వాడు కావాలో నువ్వే నిర్ణయించుకో, నువ్వే చూసుకో. నాన్న, నేను ఇతన్ని లవ్ చేశానంటే నేను హ్యాపీగా నీకు పెళ్లి చేసేస్తానమ్మా. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. ఏదో మనసులో పెట్టుకొని ఇలా చేయకు. ఇన్ని సంబంధాలు చెడిపోయాయి అని ఎవరైనా వింటే అసహ్యంగా ఉంటుంది. నువ్వు చిన్నపిల్లవి, నీకు అర్థం కావటం లేదు అని మందలించాడు తండ్రి.
నాన్న, నాకు ఇలాంటి సంబంధాలు నచ్చవు. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నెల నెలా సంపాదించుకునేవాళ్ళు నాకు అవసరం లేదు. నాకు పెద్ద బిజినెస్ మ్యాన్లు కావాలి, బిలీనీర్స్ కావాలి. అతను చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోవాలి. రూపంలో, డబ్బులో అందరికంటే పై స్థాయిలో ఉండాలి. అలాంటి సంబంధం తేండి, ఎగిరి గంతేసి ఒప్పుకుంటాను. ఇలాంటి గొర్రెతోక జీతంగాళ్ళు నాకు అవసరం లేదు. నేను పెళ్ళైనామా అనుకుంటాను, కానీ ఇలాంటి సంబంధం చేసుకోను అని తెగేసి చెప్పింది. అదేంటమ్మా అలా అంటావు? నీకు పెద్ద బిజినెస్ మ్యాన్, బిలీనీర్ మొగుడిని తేవాలంటే ఇక్కడ నీ తండ్రికి వాళ్ళని తెచ్చేంత స్తోమత ఉండాలి కదా అమ్మా. నేను మామూలు ఉద్యోగస్తుల్ని, నాకంత తాహత లేదమ్మా. మనకి కోరికలు, ఆశలు ఉండొచ్చు, కానీ గొంతెమ్మ కోరికలు, అత్యాశలు ఉండకూడదు. గాలిలో మేడలు కట్టకూడదు. కాళ్ళెప్పుడూ భూమి మీదే ఉండాలి. మనిషి గాలిలో ఎగరకూడదు, నేల మీద నడవాలి. ఇలాగే ఉంటే నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నట్లవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? నోరు మూసుకున్న మాట విను. ఈరోజు వచ్చిన సంబంధానికి సరేనని చెప్తాను. నీ వెనుక మాకు పెళ్లి కావలసిన ఇంకొక ఆడపిల్ల ఉంది. నువ్వు ఒక్కదానివే కాదు అన్నాడు సుధాకర్. ఏంటి నాన్న, నా ఇష్టంతో సంబంధం లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా? నేను చచ్చినా చేసుకోను. కావాలంటే ముందు మీ చిన్న కూతురికే చేసుకోండి. నాకు కావలసిన వాడు వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోను. ఇలాగే ఉంటాను. నా కోసం మీరు మీ చిన్న కూతురు వెయిట్ చేయనవసరం లేదు అంది మొండిగా. అదేంటక్క అలా అంటావు అంది మధురిమ నొచ్చుకుంటూ. ఇలా అనక ఎలా అనమంటావు? ఎంతైనా నువ్వు వాళ్ళ ముద్దుల కూతురువి. వాళ్ళకి నీ గురించే ఆలోచనంతా. ఎంతైనా నేను వాళ్ళ సొంత కూతుర్ని కాదు కదా. నా ఆలోచనలకి, అభిప్రాయాలకి విలువేముంటుంది వాళ్ళ దృష్టిలో అంది రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ. అమ్మా నాన్న కానీ నేను కానీ అలా ఎప్పుడైనా నిన్ను చూశామా అక్క? నువ్వే అప్పుడప్పుడు గుర్తు చేస్తావు తప్పితే అసలు నువ్వు అమ్మా నాన్నకి కూతురువి కాదని ఎవరికీ తెలీదు, గుర్తులేదు కూడా. అమ్మా నాన్న నిన్నంతగా ఓన్ చేసుకున్నారు. నాకంటే కూడా వాళ్ళకి నీ మీదే ప్రేమ ఎక్కువ. ఇంకా ఇలా ఎప్పుడు అనక అక్క. అమ్మ చూడు ఎలా ఏడుస్తుందో, నాన్న చూడు ఎంత ఫీల్ అవుతున్నారో. నువ్వలా అంటే అంది మధురిమ. పక్కకు తిరిగి మూతి తిప్పుకుంది మనోజ్ఞ. వాళ్ళని ఇలా బ్లాక్మెయిల్ చేయకపోతే నా మాట వింటారా అనుకుంది. ఏడ్చుకుంటూ తన రూంలోకి పరిగెత్తింది. అక్క అక్క ప్లీజ్ తలుపు తీయి, ఎందుకు తలుపేశావు అంది మధురిమ. ప్లీజ్ మధు, నన్ను కాసేపు ఇలా వదిలేసేయి. అందరినీ బాధ పెట్టడానికి పుట్టాను నేను. అనవసరంగా ఏదో ఒకటి అంటాను, అందరినీ ఏడిపిస్తాను, బాధ పెడతాను. పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నాను, పెరుగుతూ నాన్నని పోగొట్టుకున్నాను. ఇప్పుడు అమ్మా నాన్నలా చూసుకునే ఈ అమ్మని నాన్నని కూడా నా మాటలతో బాధ పెడుతున్నాను. నాకు ఎలా మాట్లాడాలో చేత కాదు. ప్లీజ్ కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయి అంది ఏడుస్తూ. మధురిమ తల్లి తండ్రి దగ్గరికి వచ్చి, అమ్మా నాన్న ప్లీజ్, అక్క ఏదో అలా అంటుంది, తన మనసులో ఏమీ ఉండదు, గబగబా అనేస్తుంది. దానికే మీరు ఇలా ఫీల్ అయితే ఎలా? తన సంగతి మీకు తెలుసు కదా అని తల్లిని తండ్రిని ఓదార్చింది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. వాళ్ళ అమ్మ పురిట్లోనే చచ్చిపోతే ఆ రోజు నుంచి నా చేతుల్లోనే పెరిగిందది. కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. నీకైనా అడిగిన తర్వాత ఇవ్వమేమో, కానీ దానికి అడగకముందే అన్నీ అమరుస్తాము. ఇలాగే ఎక్కడ ఫీల్ అవుతుందో అని. అయినా అది ఎప్పుడు ఈ మాట అని మమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది అని ఏడ్చింది శారద. ఎవరికీ ఏమీ చెప్పలేక అందరినీ ఓదారుస్తూ కూర్చుంది మధురిమ. వారం తరువాత సుధాకర్ని సీఈఓ గారు పిలుస్తున్నారు, రమ్మని చెప్పారు మేనేజర్. ఏంటి సీఈఓ గారా? నన్నా? ఎందుకు అని ఆశ్చర్యపోయాడు సుధాకర్. ఇంతవరకు కొత్త సీఈఓ విక్రమానందాన్ని ఎవరూ చూడలేదు. ఆయనని కలవటం అంటే మాటలు కాదు. తనలాంటి చిరుద్యోగిని ఆయన పిలవటమేంటో అయోమయంగా, భయంగా సీఈఓ రూమ్కి వెళ్ళాడు సుధాకర్. సార్ రమ్మన్నారట అన్నాడు చిన్నగా నసుకుతూ. మిస్టర్ పేరు గుర్తు రాలేదు విక్రమ్కి. సుధాకర్ సార్ అని అందించాడు. యా మిస్టర్ సుధాకర్, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటా? ఉన్నా కూడా నాకు అభ్యంతరం లేదు. మా పెళ్ళైతే జరుగుతుంది అన్నాడు విక్రమ్ గంభీరంగా. ఉక్కిరి బిక్కిరయ్యాడు సుధాకర్. ఆయనకు కళ్ళు తిరిగి కింద పడతానేమో అని భయమేస్తుంది. సార్ మీరు మా అమ్మాయిని అని వాక్యాన్ని ఖండఖండాలుగా చేసి మాట్లాడుతున్నాడు. ఎస్ మిస్టర్ సుధాకర్, నేనే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా అన్నాడు.
సుధాకర్కి మేఘాల్లో తేలిపోతున్నట్టు ఉంది. నో నో సార్ అంటూ తల పక్కకి పైకి కిందకి రకరకాలుగా ఊపాడు. ఆయనకి ఇంకా విక్రమ్ జోక్ చేస్తున్నాడో నిజం చెప్తున్నాడో అర్థం కావటం లేదు. యు కెన్ గో. నేను రేపు మీ ఇంటికి మీ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి చూపులకి వస్తాను. అక్కడ మీరు నన్ను చూసి ఆశ్చర్యానికి గురి కావద్దు. నేను ఎలా ఉన్నా పట్టించుకోవద్దు. ఇది అది అని మాట్లాడొద్దు. మీరు క్వైట్గా ఉంటే చాలు. మీ అమ్మాయికి ఓ చిన్న టెస్ట్ పెడతాను. అందులో తను విన్ అవుతుందని నాకు తెలుసు. కానీ 100% కరెక్టా కాదా అని తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ అని చెప్పాడు. ఏంటో తెలుగు సినిమాని అరవ లిరిక్స్లో వింటున్నట్లు ఉంది సుధాకర్కి. విక్రమ్ ఏం చెప్తున్నాడో ఏమీ అర్థం కాలేదు. గొర్రెలా బుర్ర ఊపి సరే సార్ సరే సార్ అని బయటికి వచ్చాడు. సుధాకర్ ఇంటికి వెళ్ళి, నువ్వు కోరుకున్న లాంటి సంబంధం మనం కోరుకోకుండానే మనకు వస్తుంది తల్లి. నీకు కావలసినట్టు అతను పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద బిలీనియర్. కావాలని నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్ అని అడిగాడు. అంతకంటే ఆనందమా? అందుకే ఎస్ చెప్పేశానమ్మా. నీ కోరిక కూడా అదే కదా. సార్ నిన్నెక్కడో చూసుంటారు, అందుకే ఇలా అడిగారు అని చెప్పాడు. మనోజ్ఞ సంతోషానికి అవధులు లేవు. మొత్తానికి ఆ బిలీనియర్ బిజినెస్ మ్యాన్ ఎవరో నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడట. ఆహా, ఎంత హ్యాపీ న్యూస్. తను మోడలింగ్లోకి వెళ్ళాలనుకుంటుంది. అలాంటి వాడిని చేసుకుంటే తన కలలు ఫలిస్తాయి. మోడలింగ్లో ఉన్నత శిఖరాలు ఎక్కొచ్చు అని కలలు కంది. తర్వాత రోజు సాయంత్రం విక్రమ్ వచ్చాడు. అతని మొహానికి ఫుల్లుగా మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఇదేంటి పెళ్లి చూపులకు వచ్చి మొహానికి మాస్క్ పెట్టుకున్నాడు అనుకుంది శారద. సుధాకర్కి కూడా అర్థం కాలేదు. అతిథి మర్యాదలు చేసి మనోజ్ఞని తీసుకువచ్చింది శారద. ఆమెను చూసి అదిరిపడ్డాడు విక్రమ్. మా అమ్మాయి మనోజ్ఞ మీకు ముందే తెలుసు అనుకుంటాను అన్నాడు సుధాకర్. కళ్ళు చిట్లించి చూశాడు విక్రమ్. మీకు ఈ అమ్మాయి ఒకటేనా అన్నాడు. లేదు సార్, మా రెండో అమ్మాయి మధురిమ ఆఫీస్కి వెళ్ళింది, వచ్చే టైం అయింది అన్నాడు. అప్పుడే మధురిమ లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే విక్రమ్ కళ్ళు మెరిశాయి. అది గమనించాడు సుధాకర్. అయితే సార్ అడిగింది మధునా? ఎంత పొరపాటు పడ్డాడు తను అనుకున్నాడు. మధు లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి తల్లి పక్కన నుంచుంది. ఎలాంటి మేకప్ లేకుండా సాదాసీదాగా మామూలు బట్టల్లో కూడా మెరిసిపోతూ ఉంది మధురిమ. ఆమె కళ్ళలో అదే ఆదరం, అదే ప్రేమ, అదే వాత్సల్యం. ప్రేమను కురిపించే ఆ కళ్ళలోకి అలా చూస్తూ బ్రతికేయొచ్చు అనుకున్నాడు. ఆమెనే చూస్తూ తన మొహానికి ఉన్న మాస్క్ తీశాడు. అతని మూతి ఓ పక్కకి వంకరపోయి ఉంది. మనోజ్ఞ అప్పటి వరకు గమనించలేదు. అతని చెయ్యి కూడా వంకరపోయే ఉంది. ఛీ, వీడికి ఎన్ని కోట్లు ఉంటేం? ఇలాంటి కురూపిని తను పెళ్లి చేసుకుంటుందా? చిచి అని మొహం వికారంగా పెట్టుకొని పక్కకు తిప్పుకుంది. బాబుకి కాఫీ ఇవ్వమ్మా అని తెచ్చిచ్చింది శారద. అతన్ని చూసి ఉలిక్కి పడింది ఆమె కూడా ఒక క్షణం. మధు మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేకుండా అతన్ని మామూలుగా నవ్వుతూ చూస్తోంది. మనోజ్ఞ ఆ కాఫీ తీసుకొని, యు డర్టీ రాస్కెల్, యు చీట్, నీ మొహానికి నేను కావలసి వచ్చానా అంటూ ఆ వేడివేడి కాఫీ అతని మొహాన్ని కొట్టింది. పక్కనే ఉన్న మధు అది గమనించి గబుక్కున ట్రేని అతని మొహానికి అడ్డం పెట్టింది. కాఫీ ట్రే మీద పడిచింది. అతని షర్ట్ని ప్యాంట్ని తడిపేసింది. చేతులు అడ్డం పెట్టాడు. చేతులు నిండా పడ్డాయి. మను, ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా అంటూ సుధాకర్ లేచి ఆమె చెంప పగలగొట్టాడు. అక్క, ఏం చేస్తున్నావు? నీకు అసలు బుద్ధి ఉందా? ఎదుటి మనిషి మీద వేడివేడి కాఫీ పోస్తావా? నువ్వు అసలు మనిషివేనా అంది కోపంగా మధు. అప్పటికే శారద లోపలికి వెళ్ళి ఓ గిన్నెలో చల్లటి నీళ్లు క్లాత్ తెచ్చింది. అతని చేతులు రెండూ పట్టుకొని ఆ నీళ్లలో పెట్టేసింది మధు. తడి క్లాత్తో అతని ఒంటి మీద పడిన కాఫీని తుడుస్తోంది. మధు, పక్కకి రా, వాడిని తాకకు, ఎలా ఉన్నాడో చూడు, చూస్తేనే వామిటింగ్ వచ్చేస్తుంది. వాడిని ఎలా ముట్టుకుంటున్నావే నువ్వు అని అరుస్తోంది మనోజ్ఞ. అక్కవైపు సీరియస్గా చూసి తన పనిలో నిమగ్నమైంది. సారీ సార్, అక్కకేమీ తెలీదు, మీరేమీ అనుకోవద్దు, ప్లీజ్ సారీ సార్ అని అతన్ని బతిమాలుతోంది. అమ్మా, బర్ణాలు తీసుకురా అని అతని చేతులకి బర్ణాలు అప్లై చేసింది. ఆమెను అలాగే మైమర్చిపోయి ఆరాధనగా చూస్తూ ఉన్నాడు విక్రమ్. అతని చూపుల్లోనే అర్థమైపోయింది సుధాకర్కి విక్రమ్కి మధురిమ అంటే ఎంత ఇష్టమో. మధులోని ఈ మంచితనాన్నే అతను టెస్ట్ చేయాలనుకున్నాడు అనుకున్నాడు సుధాకర్. ఏంటి నాన్న, వీడిని ఇంకా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, ముందు బయటకు నెట్టండి అంది కోపంగా మను. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అన్నాడు సుధాకర్.
నేను లోపలికి వెళ్ళటం కాదు, వీడిని బయటికి నెట్టాలి. మీకు భయం అయితే నేనే బయటికి గెంటేస్తాను అని. ఏ స్టూపిడ్, చెప్తుంటే అర్థం కావటం లేదా? ముందు బయటికి నడు అంది కోపంగా. ఏంటక్క ఇది మర్యాద లేకుండా, ఇంటికి వచ్చిన మనిషితో ఇలాగేనా మాట్లాడేది అంది మధు. మధు, ఫస్ట్ యూ షటప్. ఫస్ట్ నువ్వు వెళ్ళి డెటాల్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకో. ఇప్పుడు ఇలాగే వంట చేస్తావేమో, నేను నోట్లో కూడా పెట్టుకోను. యాక్తు అంది మొహం వికారంగా పెట్టుకొని. అక్క ప్లీజ్, ఇంకా ఇలా సభ్యత లేకుండా మాట్లాడకు. అతనికి ఉన్నది ఓ చిన్న అవకరం, ఆ మాత్రానికి అతను మనిషి కాకుండా పోతాడా? ఎందుకు ఇలా సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు? మనసులో ఎన్నో వికారాలు పెట్టుకొని పైకి అందంగా కనపడే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు 1000 రెట్లు నయం అంది మధు. ఏం పాపం, అతను ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అని అతనికి లైన్ వేస్తున్నావా ఏంటి కొంపదీసి? వాడి మొహం చూడెలా ఉందో. బ్రతికినంతకాలం ఆ మొహంతోనే కాపురం చేయాలి. నేనైతే ఆ మొహాన్ని ఒక్క క్షణం కూడా భరించలేను అంది. బిజినెస్ మ్యానా? ఎవరు? ఈయన అంది ఆశ్చర్యంగా మధు. ఏంటి నాన్న అన్నట్లు తండ్రి వైపు చూసింది. అవునమ్మా, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, మా కంపెనీ CEO కమ్ చైర్మన్. రాత్రి చెప్దాము అనుకున్నాను, నేను వచ్చేటప్పటికి నువ్వు నిద్రపోయావు. ఉదయం హడావిడిగా ఆఫీస్కి వెళ్ళావు. నేను ఆ విషయం నీకు చెప్పడం మర్చిపోయాను. సరే ఈ టైంకి వచ్చేస్తావు కదా అని అనుకున్నాను. ఇంతలో మీ అక్క ఇలా కంపు కంపు చేసింది అన్నాడు బాధగా సుధాకర్. అంటే ఇప్పటి వరకు నా అవతారం చూసి నేనేదో పూర్ ఫెలోని అనుకున్నారా అన్నాడు నత్తినత్తిగా విక్రమ్. నేను మనిషిలో పేద గొప్ప భావం చూడనండి. మనిషిని మనిషిలానే చూస్తాను. ఎదుటి మనిషి బాధపడుతుంటే నేను చూడలేను. అది నా బలహీనత అంది మధురిమ. నిజంగానా? మీరు ఆర్ఫనైజ్లో సేవ చేస్తూ ఉంటారు కదా, నేను మిమ్మల్ని అక్కడే చూశాను. అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించాను. ఆ విషయం మీ నాన్నగారితో చెప్పాను. మీ నాన్నగారు పొరపాటు పడ్డారు, అందులో నాది తప్పు ఉంది. నేను మీ పేరు చెప్పలేదు. మీరు నాలాంటి వాడిని పెళ్లి చేసుకోగలరా అన్నాడు. పెళ్ళా అంది. అంటే సేవ వరకే అయితే పర్వాలేదు, పెళ్ళైతే వీలు కదా అన్నాడు నవ్వుతూ విక్రమ్. నో, అలాంటిదేమీ లేదు. నాకు అలాంటి భేదభావాలు లేవు. ఓ చిన్న అవకరం ఉన్నంత మాత్రాన వాళ్ళని చిన్నబుచ్చటం, అవమానపరచటం నాకు నచ్చదు. నేను మిమ్మల్ని కూడా ఓ మనిషిగా చూస్తున్నాను అంతే. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా అక్కకి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అంది. ఓకే, అలాగైతే మీ అక్కకి ఓ మంచి సంబంధం చూడండి. 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసుకోవచ్చు కదా. ఏమంటారు సుధాకర్ గారు అన్నాడు. అది కుదరదులే సార్. ముందు మీ పెళ్లి కానిచ్చేద్దాం, తర్వాత మా మనోజ్ఞకి సంబంధాలు చూస్తాను అన్నాడు సుధాకర్. ఓకే, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. లేదు, నాకు కూడా అదే ఇష్టం. ఆ పెళ్ళికి అయ్యే ఖర్చు కొంతమంది బీదవాళ్ళకి మనం డొనేట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంది సంతోషంగా మధురిమ. నీ పేరులోనే కాదు, నీ మనసు నిండా మధువే అన్నాడు అదో రకంగా నవ్వుతూ విక్రమ్. సిగ్గుపడింది మధురిమ. అది చూస్తుంటే చిర్రెత్తుకొచ్చింది మనోజ్ఞకి. వాడిని చూసి కూడా సిగ్గుపడుతున్నావా? చిచి, నువ్వు అసలు మనిషి పుట్టుకే పుట్టావా అంది చెల్లిని. అక్క ప్లీజ్, సాటి మనిషిని ఇలా అవమానిస్తే నేను తట్టుకోలేను. నేను నీలా కేవలం పైపై మెరుకులను మాత్రమే చూడను. ఓ మనిషి మనసు ఏమిటో ఆ మనిషి కళ్ళల్లోనే తెలుస్తోంది. ఆయన చాలా మంచివారు అని నాకు అర్థమవుతుంది. అయినప్పుడు పెళ్ళికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? అక్క, వికలాంగులు, మానసిక వికలాంగులు, విక్రమ్ గారి లాంటి వాళ్ళు, వీళ్ళంతా మనుషులే అక్క. వాళ్ళకున్నవి చిన్న చిన్న అవకరాలు. వాటిని భూతద్దంలో పెట్టి చూడొద్దు. అయినా పెళ్లి చేసుకోబోతున్నది నేను. నీకెందుకు అంత బాధ? ఆయన నాకు నచ్చారు. నువ్వు ఇంకొకసారి మా ఆయనని ఇలా మాట్లాడితే నేను ఒప్పుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మధు. ఆ మాటకి నవ్వుతూ లోపలే మురిసిపోయాడు విక్రమ్. మీ ఆయన? అలా అనుకోవటానికి కూడా నాకు మనస్కరించడం లేదే అంది వికారంగా మొహం పెట్టి. ఎలాగో చావు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ చేసుకుందాం, మీకు ఓకేనా అన్నాడు. సరేనన్నట్టు తల ఊపాడు సుధాకర్. సుధాకర్ని బయటకు తీసుకువెళ్ళి పెళ్లి జరిగే వరకు ఈ రహస్యం బయట పెట్టద్దు అని కురూపిల్ల తను వేసుకొచ్చిన మేకప్ గురించి చెప్పాడు. ఓకే సార్, మిమ్మల్ని ఇలాగే ఇష్టపడింది మా అమ్మాయి. తను మనసును మాత్రమే చూస్తుంది, పై రూపాన్ని చూడదు సార్ అని చెప్పాడు సుధాకర్. ఐ నో మామగారు, కానీ మీ పెద్దమ్మాయితో ప్రాబ్లం వస్తుందేమో అందుకే అన్నాడు.
విక్రమ్ మామగారు అనటంతోనే ఉబ్బిపోయాడు సుధాకర్. అవును సార్, ఈ విషయం మా పెద్దమ్మాయికి తెలిస్తే మీరు ఖచ్చితంగా తన్నే పెళ్లి చేసుకోవాలి అంటుంది. మా పిచ్చి మధు అక్క కోసం త్యాగం చేయటానికి రెడీగా ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా సాగుతున్న కథ. కానీ మీరు మా మధుని ఎంతగా ప్రేమించారో, ఎంతగా ఇష్టపడుతున్నారో మీ చూపుల్లోనే అర్థమవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది సార్, మీలాంటి మంచి వ్యక్తి నా కూతురికి భర్త అవుతున్నందుకు అన్నాడు సుధాకర్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మామాజీ, అర్థం చేసుకున్నందుకు అని తమాషాగా భుజాలు ఎగరేసి వెళ్ళిపోయాడు విక్రమ్. అవును మరి, ఆయన మనిషిని చూడగానే వాళ్ళ మనసు ఏమిటో కనిపెట్టేస్తారు. లేకపోతే అంత పెద్ద కంపెనీకి సీఈఓ ఎలా అవుతారు అనుకున్నాడు. అనుకున్నట్లుగానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు విక్రమ్ మధురిమలు. కేవలం మధు కుటుంబం, విక్రమ్ మేనేజర్ మాత్రమే అక్కడికి వచ్చారు. బాబు, అమ్మగారు రాలేదా అన్నాడు సుధాకర్. లేదు, వచ్చే పరిస్థితుల్లో లేరు అని చెప్పాడు విక్రమ్. విక్రమ్కి తండ్రి లేడు, ఈ మధ్యనే చనిపోయారు. ఆయన చనిపోయాకే విక్రమ్ సీఈఓ అయ్యాడు. మరి తల్లి ఎందుకు రాలేదు అర్థం కాలేదు సుధాకర్కి. సుధాకర్ ఓ చిన్న ఉద్యోగి కనుక విక్రమ్ ఫ్యామిలీ విషయాలు తెలియదు. రేపు గ్రాండ్గా రిసెప్షన్ ఉంటుంది. మీ బంధువులందరినీ పిలుచుకోండి మామగారు, కూతురు పెళ్లి చేసి ఎవరికీ చెప్పలేదంటారు కదా మళ్ళీ అన్నాడు. రిసెప్షన్లో సీక్రెట్ రివీల్ చేస్తాలేండి అని సుధాకర్ చెవిలో చెప్పాడు. సరే బాబు, అలాగే పిలుస్తాను అని చెప్పాడు సుధాకర్. అబ్బో, అంతటి అందగాడిని చూడటానికి బంధువులందరినీ పిలవాలి మరి. ఈయన గారి అందం చూసి వాళ్ళంతా మూర్చిపోతారేమో అంది పుల్లవిరుపుగా మనోజ్ఞ. అక్క అంటూ సీరియస్గా అక్క వైపు చూసింది మధు. సుధాకర్ కూడా సీరియస్గా చూడటంతో నాకెందుకు, ఎలాగో చావండి, బంధువులందరి ముందు పరువు తీసుకోండి అని విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనోజ్ఞ. మధురేమని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నేరుగా తల్లి రూమ్కి వెళ్ళి ఆమె కాళ్ళకి నమస్కరించారిద్దరూ. ఆశ్చర్యంగా కొడుకు వైపు చూసింది. సారీ అమ్మా, డాక్టర్ నీ దగ్గరికి మాస్కులతోనే రమ్మన్నారు. నీకు త్వరగా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉందట, అందుకే మేమిద్దరం మాస్కుతోనే వచ్చాము. నేను నిన్న చెప్పాను కదా అమ్మా, ఈమె మధురిమ నీ కోడలు. మధు మా అమ్మ అని పరిచయం చేశాడు. మధు, నీకు ముందుగా చెప్పనందుకు సారీ. నీకు ఈ రోజు నుంచి మా అమ్మ బాధ్యత అప్పగిస్తున్నాను. నాలాంటి కురూపినే భరించగలను అన్నావు. అమ్మని చూసుకోవటం నీకు చాలా తేలిక అనిపించింది నాకు. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మానవ సేవే మాధవ సేవ అనుకునే నీలాంటి అమ్మాయి కావాలి అని వెతికాను. చివరికి నువ్వు దొరికావు. అందుకే ఏమీ ఆలోచించకుండా మీ నాన్నగారితో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. మన పెళ్లి కేవలం అమ్మ కోసమే కాదు, మనుషుల్లో అవకరాలని కాకుండా మనిషిని మనిషిలా చూసే నీ మంచి మనసును చూసి నిన్ను నేను తొలి చూపులోనే ప్రేమించాను. 10 రోజుల క్రితం ఓ సండే నిన్ను ఆర్ఫనైజ్లో చూశాను. చూడగానే నా మనసుకి నచ్చావు. నువ్వు అలా ఆ మానసిక పరిస్థితి బాగాలేని పిల్లల్లో కూర్చొని స్వచ్ఛమైన నీ చిరునవ్వుతో, నీ మంచి మాటలతో వాళ్ళని సంతోషపరుస్తుంటే చూసిన నా మనసు నీ స్వచ్ఛమైన నవ్వుకి వశమైంది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనుకున్నాను. అప్పటి వరకు నా మనసు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఫస్ట్ టైం నిన్ను చూడగానే ఈమె నా జీవిత సహచరి అని నా మనసు చెప్పినట్లుగా అనిపించింది. సరితాదేవి గారిని నీ గురించి అడిగాను. నీ మంచితనం గురించి చాలా చెప్పింది. నీ అడ్రస్ తెలుసుకున్నాను. నా మనసులో దృఢంగా సంకల్పించుకున్నాను, నువ్వే నా భార్యవి అని ఫిక్స్ అయిపోయాను. ఇక తర్వాత నీకు తెలిసిందే అని చెప్పాడు. అతను ఇంతకు ముందులా నత్తిగా మాట్లాడటం లేదు, మామూలుగా మాట్లాడుతున్నాడు. అతని మాటలతో లోకాన్ని మర్చిపోయిన మధు ఇవన్నీ గమనించే పరిస్థితుల్లో లేదు. అవునా, నన్ను ముందే చూశారా, ముందే లవ్ చేశారా అంది సిగ్గుపడుతూ. అంతేకాదు, రేపు నీకు బిగ్ సర్ప్రైజ్ ఉంది, అదేంటో ఇప్పటి నుంచి ఆలోచించుకుంటూ ఉండు అని ఆమె బుగ్గ మీద చటుక్కున ఓ ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈయన గారు చాలా రొమాంటిక్ అనుకుంటూ మధు సిగ్గుల మొగ్గ అయ్యింది. మరుసటి రోజు ఓ పెద్ద కన్వెన్షన్ హాల్లో చాలా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు విక్రమ్. చాలామంది బిగ్ షాట్స్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అతిపెద్ద విఐపీలు, సినిమా హీరోలు అందరూ ఆ ఫంక్షన్కి హాజరయ్యారు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడానికి ముందే వెళ్ళాడు విక్రమ్. మధు రెడీ అవ్వటం ఇంకా పూర్తి కాలేదు. సుధాకర్కి ఫోన్ చేసి మీరింటికి వెళ్ళి మధుని తీసుకురమ్మని చెప్పి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటంలో నిమగ్నమయ్యాడు. ఆహుతులంతా వచ్చారు. సుధాకర్, శారద, మనోజ్ఞ మధుని తీసుకుని వచ్చారు. ఆ వైభోగమంతా చూసిన మనోజ్ఞకి కళ్ళు కుడుతున్నాయి, కడుపు మండిపోతుంది. ఇదంతా నాకు జరగాల్సింది. ఇతనికి ఎంతమంది పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయి?
అమ్మో, పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్, రాజకీయ నాయకులు కూడా అందరూ వచ్చారు. మనిషేమో చూడటానికి అలా ఉన్నాడు. ఇంతమందిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడో. ఏముందిలే, డబ్బుంటే అంతా సాధ్యమే అనుకుంటూ స్టేజ్ వైపు చూసింది. మధు కూడా అప్పుడే స్టేజ్ వైపు చూసింది. స్టేజ్ మీద ఓ అందమైన యువకుడు, అతని కోసమే ప్రత్యేకంగా లక్షల ఖరీదుతో తయారు చేసిన సల్వార్ సూట్ వేసుకొని నిలబడి ఉన్నాడు. మధు రావటం చూసి గబగబా కిందికి వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెతో, మధు, ఏంటి ఇంకా ఆలస్యం, రా అంటూ తన చెయ్యి అందించాడు. సుధాకర్ నవ్వుతూ అతని చేతిలో మధు చేతిని పెట్టాడు. నాన్న, ఇతను అంది అయోమయంగా మధురిమ. అవునమ్మా, ఇతనే విక్రమ్. ఇక స్టేజీ మీదకి వెళ్ళండి, అందరూ వెయిట్ చేస్తున్నారు, చాలా టైం అయిపోయింది అన్నాడు. విక్రమ్ వైపు చూసింది మధు. మీరేనా అంది ఆశ్చర్యంగా. ఎస్, నేనే. ఐఎమ్ విక్రమ్ నందా, CEO ఆఫ్ భరద్వాజ్ ఇంటర్నేషనల్ కంపెనీస్. ఇదే నేను నీకు ఇస్తానన్న సర్ప్రైజ్, ఎలా ఉంది అంటూ కళ్ళెగరేశాడు. వాట్, విక్రమ్ నందా, భరద్వాజ్ ఇంటర్నేషనల్ కంపెనీస్? మీరేనా? నేను మీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మీరేనా బాస్ అంది నవ్వుతూ. అది ఇంతకుముందు, ఇక నుంచి నువ్వే నా లైఫ్కి లేడీ బాస్ అని మధురంగా నవ్వాడు విక్రమ్. నవ్వుతున్న అతని అందాన్ని అలా మైమర్చిపోయి చూస్తూ ఉండిపోయింది మధురిమ. హలో పాపా, మా వాడిన తర్వాత చూద్దువులే, ఇంకా చాలా టైం ఉంది చూసుకోవడానికి అని నవ్వుతూ వాళ్ళకి విషెస్ చెప్పారు చీఫ్ మినిస్టర్, అతను మిస్సెస్ కలిసి. వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. మనోజ్ఞకి ఊపిరి ఆడటం లేదు. విక్రమ్ అందము, ఆస్తిపాస్తులు, అతనికున్న పరపతి చూస్తుంటే ఆమెకు మతి పోతుంది. తండ్రిని బయటికి లాక్కొని వెళ్ళింది అక్కడి నుంచి. నాన్న, ఎంతైనా నీ స్వార్థం చూపించుకున్నావు. ఇలాంటి సంబంధం నాకు కుదర్చకుండా నీ కూతురికి భలే సెట్ చేశావుగా అంది నిష్ఠూరంగా. నేనేం చేశానమ్మా, అంతా నువ్వే చేసుకున్నావు. అతని రూపాన్ని చూసి అసహ్యించుకున్నావు. నువ్వు పై మెరుగులు మాత్రమే చూశావు. మధు అంతరంగం మాత్రమే చూసింది. అయినా విక్రమ్ గారు ముందుగానే మధుని ఆర్ఫనైజ్లో చూసి లవ్ చేశారట. నాకు 2 కూతుళ్ళు ఉన్నట్టు ఆయనకు తెలియదు. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానంటే అది నిన్నే అనుకున్నాను. అదే విషయం నీకు చెప్పాను. కానీ అతని పైన రూపాన్ని చూసి నువ్వు కాలదనుకున్నావు. అతనేం కోరుకుంటున్నాడో అది మధులో దొరికింది. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు చెప్పు అన్నాడు సుధాకర్. అదేం కుదరదు నాన్న, నాకు విక్రమ్ కావాలి. మధుతో విడాకులు ఇప్పించి నాకు విక్రమ్తో పెళ్లి చేయండి. విక్రమ్ని నా కోసమే తీసుకొచ్చారు మీరు. అతను ఎంత అందంగా ఉంటాడు అనుకుంటే నేనెందుకు కాదంటాను? నాకు విక్రమ్ కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అని ఏడుస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్, నోరు మూసుకొని భోంచేసి ఇంటికి వెళ్ళు. పై మెరుగులకే ప్రాముఖ్యతనిచ్చే నీలాంటి ఆడపిల్లని నా ఇంటి కుమ్మం కూడా తొక్కనివ్వను. ఇంకా పెళ్లి చేసుకోవటం కూడానా? పెళ్ళంటే మీ నాన్న ఇష్టం, నీ ఇష్టమేనా? ఇక్కడ ఉంది విక్రమ్ నందా. ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. పిచ్చిగా గొడవ చేస్తే సెక్యూరిటీతో బయటకు నెట్టించాల్సి ఉంటుంది. వాళ్ళని అదిరించి బెదిరించి అన్నింటికీ బ్లాక్మెయిల్ చేసి అన్నీ సాధించుకునే రోజులు పోయాయి. వాళ్ళ వెనుక నేనున్నాను, జాగ్రత్త. మామయ్య గారు, మీరు రండి, మీరు లేరని మధు ఎదురు చూస్తుంది అక్కడ అని సుధాకర్ని తీసుకుని వెళ్ళాడు. మనోజ్ఞకేమీ అర్థం కాలేదు. రోషంగా బయటికి వెళ్ళాలంటే తనకి రూపాయి సంపాదన లేదు. నాన్న మీద ఆధారపడి బ్రతుకుతోంది ఇప్పటికీ. ఒక్క అవకాశం వస్తే వీళ్ళందరినీ ఎడంకాలితో తన్ని బయటికి వెళ్ళిపోవచ్చు. అప్పటి వరకు తప్పదు అనుకుంటూ వెళ్ళి తల్లి పక్కన కూర్చుంది. రిసెప్షన్ పూర్తయింది. ఆ రోజే వాళ్ళ ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేశాడు విక్రమ్. సిగ్గుపడుతూ పాల గ్లాస్తో లోపలికి వచ్చింది మధురిమ. ఆమెను అపురూపంగా తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి, మధు, నీ దగ్గర అన్నీ దాచి పెళ్లి చేసుకున్నాను. నా అడ్రస్, నా క్వాలిఫికేషన్, ఆఖరికి నా రూపం కూడా దాచాను. నా మీద కోపం వచ్చిందా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఏమీ సమాధానం చెప్పలేదు మధు. చెప్పు ప్లీజ్, కోపం వచ్చిందా అన్నాడు. కోపం రాలేదు, కొంచెం బాధ అనిపించింది. నన్ను అనుమానించారు అని అంది మధు. సారీరా మధు, నాకు ఇంతకుముందు అయిన కొన్ని అనుభవాలు ఇలా జాగ్రత్త పడేలా చేశాయి. ఇంతకుముందు చాలామంది నా అందం చూసి, నాకున్న స్టేటస్ చూసి ప్రేమ అని వెంటపడ్డారు. నేను కూడా నిజం అనుకొని అడ్వాన్స్ అయ్యేలోపే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఎవరిని నమ్మటానికి లేకుండా పోయింది. నాలాంటి వాళ్ళకి డబ్బు చాలా ఉంది అని లోకం అనుకుంటుంది. కానీ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉంటాయి. అది అందరికీ తెలియదు. కానీ ఇంతవరకు ఎవరితో ప్రేమలో మాత్రం పడలేదు.
ఈ అమ్మాయి ఎవరో బాగుందే అనే లోపే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడేవి. ప్రామిస్గా చూసిన ఫస్ట్ టైం నీ లవ్లో పడిపోయాను, మా అమ్మ మీద ఒట్టు అన్నాడు. నాకు మీ మీద నమ్మకం ఉంది, ఒట్లు గిట్లు అవసరం లేదు అంది మధు. నా బుజ్జి బంగారు మధువే నువ్వు, కానీ ఆ మధువు మాత్రం ఇంతవరకు నాకు అందించలేదు అన్నాడు బొంగమూతి పెట్టుకొని. అబ్బో, మగవాళ్ళు కూడా బొంగమూతి పెడతారా? పెడితే ఇంత అందంగా ఉంటారా అని అతను బుగ్గలు లాగుతూ అంది మధు. అంత అందంగా ఉన్నానా అంటూ నవ్వుతున్న ఆమె పెదవుల్ని తన పెదవులతో జత కలిపాడు. మధుర మాధురాల్లోని మధువుని ఓ గండు తుమ్మిదలా గ్రోలుతుంటే మనస్ఫూర్తిగా అతనికి తన మధురమును అందిస్తోంది మధు. ఆ తొలి ముద్దు మైకంలో లోకాన్ని మరచి మైమరిచిపోయారిద్దరూ. ఆ రాత్రి మధురిమ తనువులోని ప్రతి అణువు నుంచి మధువుని గ్రోలి సంతృప్తి పడ్డాడు విక్రమ్ నంద. అత్తగారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది మధు. త్వరలోనే ఆమె సేవలతో మామూలు మనిషిగా లేచి తిరగసాగింది విక్రమ్ తల్లి. తండ్రి మరణాన్ని తట్టుకోలేక తల్లి కూడా ఎక్కడ తనకి దూరం అవుతుందో అని దిగులు పడ్డ విక్రమ్ సంతోషానికి అవధులు లేవు. ఆర్ఫనైజ్, ఓల్డేజ్ హోమ్ బాధ్యతలన్నీ పూర్తిగా మధురంకి అప్పగించాడు విక్రమ్. 5 ఏళ్లు గడిచేటప్పటికి సేవా సంస్థలను ఇంకా విస్తరించింది. మరింతమందికి సహాయం చేస్తుంది మధురిమ. మధురిమకి విక్రమ్కి 2 పిల్లలు కూడా పుట్టారు. సేవా సంస్థలతో, పిల్లలతో, అత్తగారితో, అందరికంటే అల్లరి పిల్లవాడైన విక్రమ్తో నిమిషం కూడా ఖాళీ ఉండటం లేదు మధురిమకి. తనకి తగిన వరుడు దొరక్క మనోజ్ఞ మాత్రం పెళ్లి పెటాకులు లేకుండా అలాగే ఉండిపోయింది. అత్యాశకు పోతే ఎప్పుడైనా అనర్థమే మిగులుతుంది కదా, అదే మనోజ్ఞ జీవితంలో కూడా ఎదురైంది. అయినా కూడా ఆమెకి ఇంకా బుద్ధి రాలేదు. ఎవరి కర్మకు వాళ్ళని వదిలేద్దాం, అంతకంటే ఎవరిని ఏం చేయలేం కదా. ఇదండి ఈరోజు మన కథ. కథ ఎలా ఉందో మీ అమూల్యమైన కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే కథ నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. మనస్మిత స్టోరీస్, మన మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను, బాయ్. మీ లక్ష్మి ఘంట.